ఒక చిన్న అడవిలో ఒక చిన్న చిలుక తన కుటుంబంతో చెట్ల మీద ఎత్తైన ప్రదేశంలో నివసించింది. అది ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో శక్తితో నిండి ఉంది మరియు చాలా మాట్లాడటానికి ఇష్టపడింది. కానీ ఒక చిన్న సమస్య ఉంది. అది ఎవరి మాట వినలేదు. అమ్మ చిలుక చెప్పినప్పుడు చెట్టు రంధ్రం నుండి చాలా దూరం ఎగరవద్దు. అతను తల ఊపాడు, కానీ ఎలాగైనా ఎగిరిపోయాడు. తాత చిలుక హెచ్చరించినప్పుడు తుఫాను వస్తోంది, దగ్గరగా ఉండు. అది నవ్వుతూ నేను బాగానే ఉంటాను అని చెప్పింది. ఒక మధ్యాహ్నం ఆ చిన్న చిలుక దూరంగా ఉన్న ఒక చెట్టు మీద మెరిసే ఎర్రటి పండును చూసింది. ఎవరికీ చెప్పకుండా అది ఉత్సాహంగా ఎగిరిపోయింది. అకస్మాత్తుగా చీకటి మేఘాలు ఆకాశంలో నిండిపోయాయి. వర్షం కురిసింది, గాలి వచ్చింది, మెరుపులు మెరిశాయి. చిన్న చిలుక తిరిగి వెళ్లే దారి దొరకలేదు. చిలుక దారి తప్పిపోయింది. అతను చలిగా, భయంగా, తడిగా ఉన్నాడు. అప్పుడు అతను తన కుటుంబం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నేను వినాల్సింది అని అతను విచారంగా గుసగుసలాడాడు. అప్పుడే అమ్మ చిలుక మరియు తాత వర్షంలోంచి దూసుకు వచ్చారు. వారు అతని కోసం వెతుకుతున్నారు మరియు అతన్ని కనుగొన్నారు. వారు అతన్ని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లి వెచ్చని ఈకలతో చుట్టారు. చిన్న చిలుక తప్పు గ్రహించి, క్షమించండి, నేను మీ మాట వినాలి అని చెప్పింది. చిన్న చిలుక నేర్చుకుంది, ఎల్లప్పుడూ మీ పెద్దవాడి మాట వినండి.